రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్రపతి బసకు ఏర్పాటు చేయాలి, కానీ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది ప్రైవేటు సంస్థకు దోచిపెట్టడం కాదా అని అన్నారు. మన దగ్గర ప్రభుత్వ గెస్ట్ హౌస్లు లేవా అని నిలదీశారు బొత్స. ఆ పిల్లలకి గ్రాడ్యుయేషన్ అయిపోతే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వస్తుంది, సంతోషం. ఎప్పుడైనా భారత రాష్ట్రపతి మన దగ్గర ప్రభుత్వ అద్దెగూలు ఉంటారా, ప్రైవేట్ అద్దెగూలు ఉంటారా? సెక్యూరిటీ వస్తుంది, లేదంటే నేవల్ అంతకుముందు రాష్ట్రపతి వచ్చింది కానీ ప్రధానమంత్రి వచ్చింది కానీ ఉంది అవి కాదు. ఇప్పుడు ప్రైవేట్ హోటల్లో పెడుతున్నారు. విజయనగరంలో లేకపోతే జేఎన్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది, అక్కడ జేఎన్టీ ఉంది, ప్రభుత్వ తాలూకా ఉన్నాయి. కాకుండా హోటల్లో పెట్టడానికి కారణం ఏంటండి? దేశానికి అంత తలవం పండింది అంటే దోపిడీ కాదండి ఇది. పరోక్షంగా ఆ పేరు పెట్టి ఆ సంస్థకి మనం దోపిడీ చేసి ఇవ్వడం కాదండి, ఇండైరెక్ట్ ప్రమోషన్ కాదండి. ఇది న్యాయమా అండి? మీరు దాన్ని సమర్థిస్తారండి? చెప్పండి. అందరికీ రాష్ట్రపతి అందరిది ఇది గౌరవం, ప్రతి ఒక్కసారి గౌరవం ఇది. ఈ భారతదేశంలో 150 కోట్ల మంది తాలూకా ఇది పరువు సమస్య, ప్రతిష్ట సమస్య. పరువు కాదు, ప్రతిష్ట సమస్య. నేవల్ యార్డ్ పెట్టుకోవాలా, లేకపోతే సర్క్యూట్స్ ఇంకా సుందరంగా తయారు చేయాలా? ఇంకా సుందరంగా తయారు చేయాలి. నేవల్ యార్డ్ ఇంతకుముందు భారత రాష్ట్రపతి వచ్చినప్పుడు ప్రధాని వచ్చినప్పుడు చేయాలి, సెక్యూరిటీ అవన్నీ చూసుకొని. స్థానం కోసం జరిగినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, లేకపోతే జేఎన్టీ ఉంది. నోవల్ హోటల్కి వచ్చి ఏ రకంగా సెక్యూరిటీ అండి? ఏ రకమైన సెక్యూరిటీ చెప్పండి? ఇది ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏమిటి ఆలోచిస్తున్నాం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇదే భారతదేశ ప్రతిష్ట.